ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అదేవిధంగా 2025 సంవత్సరం జూలై 26వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఈరోజు అనేది వీరి జీవితంలో ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నారు. అదేవిధంగా అసలు ఎటువంటి ప్రమాదం అనేది వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. దీనివల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మిగిలిన అంశాలను గనక మనం గమనించుకున్నట్లయితే గనక రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా వీరికి ఏ దేవారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా మా ఛానల్ని గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే గనక వారు ఉంటే గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక కొంచెం మాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే ఈరోజు అనేది మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గనక గమనించినట్లయితే గనక ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే సంకల్పంతో అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోని తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జాతక ఫలితాలు ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఒక వ్యక్తి రాబోతున్నాడు, డేంజర్ వ్యక్తి. అలాగే రేపటి రోజున మీ యొక్క జాతకం దినఫలాలు గమనించుకున్నట్లయితే గనక మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినప్పటికీ కూడా మీకు అంటే మీ యొక్క సంతోషం మీకోసం వచ్చే అటువంటి ఆనందం పొందుకోగలుగుతారండి. అంటే ఎంగేజ్మెంట్ ఎంజాయ్లలో అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ప్రతి వ్యాపారాలలో మీ యొక్క తండ్రి సలహాలను మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క రాజుగారి అలాగే రోజువారీ జీవన విధానానికి అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితులతో బయటకు వెళ్ళాడండి అంటే ఒక మంచి వారిది సలహా అనేది మీ యొక్క జీవితంలో దొరుకుతుంది. ఇక స్నేహితులతో బయటకు వెళ్ళారంటే ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక మీకు ఒక మంచి సమయం అనేది చెప్పాలి. అదేవిధంగా మీరు అనేది ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణం మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీ మనసును ఉండే అటువంటి ప్రెజర్ని అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడం అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రేమలో విజయాన్ని సాధిస్తారు. ఎవరు ఒకరి తనని గురించి గుర్తించే విధంగా సహాయం అనేది చేయడం, అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో తాలూకా వెచ్చదనాన్ని మీరు ఈరోజు అంతా కూడా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం అనేది అత్యంత అరుదుగా
ఉంటుంది. కానీ మీకు కావలసినంత వారితో ఆనందాన్ని గడపడానికి చాలా అరుదుగా కనబడుతుంది. మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి చాలా మంచి సమయం అని చెప్పాలి. ఒక మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీకు ఒక డేంజర్ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. మీకు ఒక జీవితంలో ఒక ప్రమాదం అనేది చోటు చేసుకోబోతుంది. దీనివల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొనవలసి ఉంటుంది. అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నవి, ఇటువంటి పూర్తి అంశాలన్నిటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఎంతో కాలంగా చాలా సఖ్యతగా, అంటే మీరు ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చు అండి. మీ యొక్క సన్నిహితులు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీకు బాగా కావలసినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు. ఈ విధంగా మీరు అయితే చాలా కాలం ముందు ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయేటువంటి సమయం అయితే ముంచుకు వస్తుంది. మీరు అయితే దీని పట్ల చాలా జాగ్రత్తగా పడవలసిన అవసరం అయితే ఉంది. అయితే అసలు ఎవరికి, అంటే ఇతరులకు చెప్పకూడదు అనే అటువంటి విషయాలను ఎవరితో అయితే షేర్ చేసుకుని ఉన్న అటువంటి విషయాలను బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తి గురించి మీ దగ్గరికి ఎవరికి దగ్గరనైనా షేర్ చేసుకున్నట్లయితే గనక అటువంటి విషయాలను ఎవరితో ఒకరు బయట పెట్టడం కానీ, అంటే లేదంటే మూడో వ్యక్తి దగ్గరే బయట పెట్టడం కానీ, ఇటువంటి విషయాలు అయితే వీటి ద్వారా సమస్యలను క్రియేటివిటీ చేసుకోవడానికి అయితే వారు అయితే మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు. ఈ విషయం పట్ల మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి దగ్గరనైనా సరే మీరు పర్సనల్ విషయాలను కానీ, లేదంటే మూడో వ్యక్తికి మీ మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడడం విషయాలు కానీ, మీరు ఎటువంటి విషయాలైనా సరే ఎవరికి పడితే వారికి వ్యక్తుల వద్ద అయితే మీరు అస్సలు ప్రసవించకూడదు. పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణాన్ని పఠించండి. మీకు అంత మంచి పుణ్య ఫలితం దక్కుతుందండి. సూర్య అష్టకం చదవడం, సూర్య నమస్కారం చేయడం మంచి పుణ్య ఫలితాలను ఇస్తుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ మీద ఇప్పుడే సబ్స్క్రైబ్